నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్. బీ ఫారాల పంపిణీని చేపట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఆసక్తిగా తిలకించిన యావత్ భారతదేశం. పాలకొల్లులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు, కళ్యాణోత్సవాలను తిలకించి పునీతులైన రామభక్తులు. విజయవాడలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి. నివాళులర్పించిన వైసీపీ నేత దేవినేని అవినాష్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లో ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తొలి బీఫారాన్ని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ కళ్యాణ్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫారాలను పవన్ అందజేశారు. పాలకొండ నుండి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి
గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. దేశవ్యాప్తంగా నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి శ్రీరామనవమి వేడుకలు నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరంలో నిర్వహించుకోవడం ప్రత్యేకం. ఈ సందర్భంగా రామ్లలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని యావత్ దేశం కనులారా వీక్షించింది. ఆలయ నిర్మాణంలో భాగంగా అద్భుతమైన టెక్నాలజీ సాయంతో రూపొందించిన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. సూర్యతిలకం రామ్లాల నుదుటిని ముద్దాడిన ఆ క్షణాన్ని యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసింది. శ్రీరామనవమి నాడు సరిగ్గా 12 గంటల సమయంలో సూర్యకిరణాలు రామ్లాల నుదుటిపై పడడంతో భక్తులు ఆ సుందర దృశ్యాన్ని చూసి తరించిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రానికి బంగారు భవిత సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి 100 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో గంగమ్మగుడి మాజీ చైర్మన్ జయకుమార్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ మల్లికార్జున, చేపల సంఘం చైర్మన్ గంగులు, టి భాష, పూల రవి, వెంకటస్వామి, అల్లా బకాష్, శాంతయ్య, లక్ష్మీదేవి, మనోహర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి తదితర కుటుంబాల వారు ఉన్నారు.
పాలకొల్లు హౌసింగ్ బోర్డులో కొలువైన కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, టీటీడీ బోర్డు మెంబర్ మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ప్రసాదం పానకం భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.